ఒక తల్లి ఇట్లా తప్పు చేస్తుందంటే ఏ కొడుకైనా తట్టుకుంటాడా? అవును సార్, అందుకే వెళ్ళిపోయింది సార్ పుల్లి. అవును సార్, అందుకే వెళ్ళిపోయింది సార్ పుల్లి. ఎందుకు ఈరోజు తేడా ఉంటాను? నువ్వు తేడా, నేనేం తేడాలే బాగున్నా లేదు తేడా. ఎప్పటి కలిసి లెక్కలు ఎప్పటి లెక్కలు లేవు, ఎప్పటిలకే ఉన్నా. ఎందుకు ఈ లేదు? రోజు కొద్దిగా ఏదో డిఫరెంట్గా నీకు అలా అనిపడుతుంది? ఏం లేదు. ఇది ఒక్క ఎవరు వచ్చారు? రండి సార్. ఎవరన్నా? చెప్పమ్మా, నీ పేరు? నా పేరు కావ్య సార్. కావ్య. ఓకే, ఏంది నీ సమస్య? ఏంది అసలు ప్రాబ్లం? నేను మా ఆయన చనిపోయింది సార్. మేము నా అబ్బాయి ఉంటున్నాము. మా అబ్బాయి ఫ్రెండే అబ్బాయి. వచ్చి ఇంటికి పోతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. మళ్ళీ బాగా ఫ్రీగా మాట్లాడడం అలా జరుగుతూ ఉండేది. ఒకరోజు ఏమన్నాడంటే, నాతో నువ్వు ఉంటావా, నువ్వంటే నేను ఇష్టపడ్డాను, నీ ఫోటో చూశాను, నువ్వు ఫోన్ చేస్తున్నాడు ఒకేమంటే. సరే ఎట్లా, మా ఆయన కూడా లేదు కదా అని నేను అబ్బాయితో ఫ్రీగా ఉన్నాను. ఎట్లా ఉంటావమ్మా? నాకు అర్థం కాదు. నీ వయసు ఎంత? మీ అబ్బాయి ఫ్రెండ్ అంటే మన వయసు తక్కువ ఉంటాయి కదా, అన్నతో ఎట్లా నువ్వు మాట్లాడు? అబ్బాయి కొంచెం ఫ్రీగా మాట్లాడకూడదు, నాకు మా ఆయన లేదని నేనే ఫ్రీగా ఉన్నాను సార్. అబ్బాయితో ఉండడం, పోవడం, షాపింగ్ చేయడం, రావడం. ఇంట్లో నేనే ఫోన్ చేసి పీపించుకునేవాడిని, రా మా ఇంటికి, మా అబ్బాయి లేదు. ఫోన్ చేసి పీపించుకునేవాడిని, రా మా ఇంటికి, మా అబ్బాయి లేదు. ఒకరోజు మా అబ్బాయి చూసి కొట్టిండు. కొడితే చాలా గొడవలు అయ్యి గొడవ వేసుకుని వెళ్ళిపోయింది. అయినా మా బాబుకు చెప్పినా కూడా వాడు వినట్లే. నువ్వు వద్దు, వాడు వద్దు, ఎటన్నా పోండి, నాకెందుకు అని అంటుండే సార్. ఒక తల్లి ఇట్లా తప్పు చేస్తుందంటే ఏ కొడుకైనా తట్టుకుంటాడా? అవును సార్, అందుకే వెళ్ళిపోయింది సార్ పుల్లి. అవును సార్, అందుకే వెళ్ళిపోయింది సార్ పుల్లి. నీ వల్ల ఆడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, కానీ అప్పటికైనా నీకు అర్థం కావట్లేదు నీకు? నేను ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఎతికినా కనపడలేదు సార్. ఒకరోజు మేమిద్దరు శారీరకంగా ఉండే ఫోటో తీసి చూసిండు. చూపించి నేను ఒక పనిలో సెటిల్ అవుతున్నాను, దానికి నువ్వు మా ఫ్రెండ్కి ఇష్టపడ్డాడంట, నువ్వు మా ఫ్రెండ్ దగ్గర పో నన్ను అడిగిండు. నేను అట్లాంటిది కాదు ఇదంటే, లేదు పోతావా లేదా, అయితే నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, నేను నెట్లో పెడతాను, అవి ఇవన్నీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. ఇప్పుడైనా నీకు అర్థమవుతుంది నువ్వు చేసిన తప్పు? మరి నువ్వేమో శారీరక కోసం వాడుతూ తిరిగినావు, కానీ వాడే నేను వాడుకొని వాడు మళ్ళీ చాలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కానీ ఒక్క రూపాయి నేను ఇచ్చేవాడికి కూడా నా డబ్బులు తీసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అసలు. చాలా డబ్బులు తీసుకుపోయినాడు సార్. నాకుంటే గోల్డ్ కూడా మా అబ్బాయి అడిగితే ఇవ్వలే, వీడు అడిగితే మొత్తం వీడికే తగలబెట్టినాను సార్. ఇట్లా ఉంటుంది. నేను కెమెరా అయితే పెడతా తెలియకుండా, నాకు ప్రతిదీ రికార్డ్ అవ్వాలి కదా. వాడు ఎట్లా నిన్ను వేధిస్తున్నాను, వాడు వినకపోతే కేసు దాకా పెట్టాలి. అప్పుడు కేసు పెట్టకుండా సైలెంట్ ఉంటా అంటే ఉంటుంది. సరే సరే. సో ఇప్పుడైతే నేను కెమెరా ఫిట్ చేసిన, ఎవరికి తెలియకుండా. నువ్వు ఫోన్ చేసినావు, వస్తున్నాడా? ఎంతసేపు అవుతుంది? 10 minutes అవుతుందా? ఓకే. ఇదైతే మైక్ పెట్టుకోండి కనిపించకుండా. అతనితో అయితే రిక్వెస్ట్ చేయి. నేను మ్యాక్సిమం బయట ఉంటా, నేను డోర్ కొట్టి వస్తాను. కూర్చో చాలే, కూర్చో. ఎందుకమ్మా నాకు? ఎందుకురా ఫోన్లోకి మళ్ళా మాట్లాడినా, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నా? ఏంది చెప్పు. చెప్పమంటే ఆడు చూస్తున్నావు ఏంది? ఏ చెప్తానులే, చెప్పు. అంటే నాతో మాట్లాడవా? ఇప్పుడు నేను చెప్పేదాకుంటావా? చెప్పు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను నేను. మంచిదే. లైఫ్ లాంగ్ బాగా సెటిల్ అవుదాం అనుకుంటున్నా. అవుతే నాకు మంచిదేగా. చెప్పు.
ఎందుకు ఈరోజు తేడా ఉంటున్నావు? నువ్వు తేడా నేనేం తేడాలే బాగున్నాను ఉన్నా లేదు ఎప్పటి కలిసి లెక్కలు ఎప్పటి లెక్క లేవు. ఎప్పటిలకే ఉన్నా. ఎందుకు ఈ రోజు కొద్దిగా ఏదో డిఫరెంట్గా నీకు అలా అనిపడుతుంది? ఏం లేదు. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. చేయలేదుగా. గొడవ పడ్డాం కదా ఇద్దరము. ఫోన్ చేద్దాం అనుకున్నా, వచ్చి కలుద్దాంలే అనుకున్నా, నువ్వే ఫోన్ చేసావు. గుర్తొచ్చా అందుకే ఫోన్ చేసిన. గుర్తొచ్చానా? మిస్ అవుతున్నావా? అవును అవునా? నిజంగా? నిజంగానే. చెప్పు. అప్పుడు బాగా వచ్చేవాడు, ఇప్పుడు బిజీ రావట్లేదు. నువ్వేగా. నేనేం చేసినా? నువ్వే రానియట్లేగా. అంత సీన్ నువ్వే బిజీలో పడిపోయి మర్చిపోయామమ్మ. నేనేం బిజీ లేను, బాగానే ఉన్నాను. ముందట్లాగా ఫోన్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. నువ్వేగా గొడవ పడింది నాతో. నేనేం గొడవ పడ్డా? ఇప్పుడు ఎందుకు ఆ గొడవలల్లా? బాగానే ఉండొచ్చు కదా. బాగానే కదా ఉన్నా. బాగానే కదా ఉన్నా. ఎక్కడ బాగుంది? ఇక్కడే. చెప్పు. ఉండొచ్చు కదా. ఉన్నాను కదా. చెప్పు. చెప్పు. ఉండొచ్చు కదా. చెప్పాలి నువ్వే. ముందు బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను ఫోన్ చేసేంత వరకు కుడతాడు కదా నీకు. గుర్తుకొచ్చావు. నేను చెప్పింది ఎక్కడ చేస్తున్నావు చెప్పు. ఆ టాపిక్ మాట్లాడుకో. అడిగింది చూడు. అదే ఇప్పుడు నాతో ఎంత బాగుంటున్నావు, ఎంత ఎంజాయ్ చేస్తున్నావు కదా. మరి చెప్పు. నేను చెప్పింది కానీ ఆలోచించవచ్చు కదా. నువ్వే ఆలోచించు. నేను కాదు, నువ్వే ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. సరే సార్, ఆలోచిస్తా. చెప్పు. నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా కదా నీకు. జోక్ చేయకు, కోపం వచ్చేలా చేయకు చెప్తున్నా. మా ఫ్రెండ్ చాలా మంచోడు. నేను ఫోన్ చేసి పిలిచింది ఎందుకు? నువ్వు మాట్లాడేంటి? నీ ఫ్రెండ్తో మాట్లాడద్దు. నీ టాపిక్ నువ్వు నాకు మాట్లాడు. నీ ఫ్రెండ్తో నాకు అనవసరం. అరే చాలా మంచోడే వాడు. మంచోడు బెస్ట్ ఫ్రెండే వాడు. బెస్ట్ ఫ్రెండ్ అంటే నీ వర్క్ చూసుకో, నాకెందుకు? చెప్పింది నేను చాలా మంచోడు. నాకు అవసరం లేదు. నాతో ఎంజాయ్ చేస్తున్నావు, బాగానే ఉంటున్నావు కదా. మళ్ళీ అది కానీ వాంతో నుంచి ఇట్లా ఎందుకు ఎంత మాట్లాడుతున్నా? కోపం ఏమైనా ఎందుకంత కోపడుతున్నా? లేదు, నువ్వు మాట్లాడాను. దేనికి వచ్చాను? ఏం మాట్లాడు? అరే చాలా అవసరం ఉంది వాడితో. అవసరం ఉంటే నువ్వు చూసుకో, నాకెందుకు? మీరు ఇష్టపడుతున్నాడు అంటే కోపం తెప్పికు. నేను బాగానే ఉన్నా కదా నీతో. మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? నువ్వు కావాలి బిజినెస్ లో పార్ట్నర్ చేసుకుంటా అంటా. బిజినెస్ లో పార్ట్నర్ చేసుకుంటా అంటే నీకు నీ బొమ్మలా కనపడుతున్నానా? అంటే చేయవా? చెయ్యను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నేను అడిగింది చేయవా? నేను నీకైతే చదువు ఒకరితో నాకెందుకు? అరే నాతో పడుకునేది వాంతో పడుకో. ఎగస్టాల్ మాట్లాడుకో, కోపం తెప్పికు చెప్తున్నా. అంటే పడుకో. లే వద్దు. అందుకే రమ్మన్నా. ఇంతకు ముందు కానీ వేరే వాళ్ళతో చేసినావు, ఇప్పుడు నాతో చేసినావు. చూసావా? నా ఫ్రెండ్తో చేయడానికి ఏమవుతుంది? అబద్ధాలు మాట్లాడ కోపం ఏమన్నా పెద్ద పత్తిత్తు అనుకుంటున్నావు నువ్వు? ఏమన్నా తెలియకుండా ఎందుకు వచ్చినావు? అప్పుడు ఏది ఏంది ఏంది? నాతో నా ఫ్రెండ్తో ఉంటావు? నేను ఉండను. ఇది ఒకసారి చూడు. ఏది? ఇది చూడు ఒకసారి, తెలుస్తుంది నీకే. చూడు. కనిపిస్తుందా నీకు? ఎందుకు తీసావు? అవసరానికి పనికి వస్తాయి ఇలాంటివన్నీ. చెప్పకు. నమ్మినందుకు ఇలా చేయొచ్చా? నేను నమ్మినందుకు మళ్ళీ అప్పుడు నాకు అంత అవసరం ఉంది. వాడు బిజినెస్ పార్ట్నర్ చేసుకుంటాను నన్ను. నువ్వు బిజినెస్ పార్ట్నర్ ఏమన్నా బొమ్మ నీకు? అరే నాతో ఎంజాయ్ చేసావు, వేరే వాళ్ళతో ఎంజాయ్ చేసావు, వీంతో ఎంజాయ్ చేయడానికి నీకేమవుతుంది? అరే 5 నిమిషాలు అంతే. 5 నిమిషాలు వాడంటే నువ్వు అంటే ఇష్టపడుతున్నాడు. 5 నిమిషాలు అంత పండుకో అయిపోతుంది. అంటే ఇష్టపడుతున్నాడు. 5 నిమిషాలు అంత పండుకో అయిపోతుంది. నా కోసం ఇది కానీ చేయవా? నేను నీ కోసం చెప్తా కానీ నా కోసం ఇది ఒక్కటి చేయి. చేయను. అరే చేయరా. 5 నిమిషాలు నీకు సుఖపడినట్టు ఉంటది, వానికి సాటిస్ఫాక్షన్ చెప్తున్నా. ఫోటోలు ఎప్పుడు తీసావు? నాకు తెలియకుండా ఎప్పుడు తీసావు? తీసా నేను. నాకు ఉపయోగపడతాయి. నీ ఉద్దేశం ఏదో ఉందనే కదా ఫోటోలు తీసావు. నీలాంటి సిచ్యువేషన్ వస్తుందనే నేను తీసి అదే మీ అమ్మ మీ చెల్లెలే తెలియ చెప్తావా? వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళ గురించి లేడీస్ కదా. అంటే నువ్వు వాళ్ళు ఒకటేనా? కాదా? నేను 100 మంది నేను ఇష్టపడ్డా, నిన్ను ఒక్కటే నేను ఇష్టపడ్డా.
ఇప్పుడు నువ్వు ముగ్గురిని పెట్టుకొని కానీ ఫోటోలు ఎడిట్ చేయి. నేను చేయను. ఎందుకు నువ్వు వాళ్ళ కాడికి పోతా అంటే చెప్పు. ఫోటో డిలీట్ చేయి, మళ్ళీ మాట్లాడు. లేదు లేదు డిలీట్ చేయను, ఉన్నాయి కాబట్టే కదా నువ్వు ఇప్పుడు భయపడుతున్నావు. అవును మరి అది లేకపోతే నా మాట వింటావా నువ్వు? నీ మాట వినకుండా నువ్వు కావాల్సింది చేశాను. నువ్వు రమ్మంటే వచ్చాను, డబ్బులు ఇమ్మంటే ఇచ్చినాను, అప్పు చేసి కూడా మళ్ళీ ఇప్పుడు నాతో ఏమి ఇప్పుడు వాళ్ళతో పనుకోవా? ఇప్పుడు కూర్చో శాంతం కూర్చో రా. నేను చెప్పింది వింటా కూర్చో. చెప్పు 5 నిమిషాలు అంత అర్థం చేసుకోవు. 5 నిమిషాలు అంత ఉంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. నీ లైఫ్ సెటిల్ అంటే నేను ఇంకా సంపాదించి కష్టపడుతాను కానీ ఇలాగ నేను చేయము. అరే సెటిల్మెంట్ వస్తుందంటే నాకు నువ్వు ఇట్లా అన్నప్పుడు మళ్ళీ మీ ఫ్రెండ్ కూడా ఇంకొక మాట అంటే నాకు అనవసరం. ఏది ఇప్పుడు బ్లాక్ మెయిల్ చెప్తున్నా కదా. నేనున్నా అప్పుడు అదే ఇప్పుడు నువ్వే నన్ను బ్లాక్ మెయిల్ చెప్తాను. వాడు చేయడం నమ్మకం ఏముంది? అరే నేనున్నా అంటున్నాను కదా. అదే నువ్వు ఉన్నా కదా ఫస్ట్ ఉండే పంపిస్తాను కదా దగ్గర. నువ్వు దగ్గర వాడు చెప్పేది వాడు కూడా నీలా ఫోటోలు ఇస్తే నేనేం చేయాలి? తీయాడు. నువ్వెంత తీసావు? నీ సంవత్సరం నాతో ఉండి ఇంత క్లోజ్ ఉండి నువ్వు ఫోటోలు తీసావంటే నువ్వే బ్లాక్ మెయిల్ చెప్తే ఇప్పుడు వచ్చినాడు వాడు తీయడం నమ్మకం ఏముంది? నేనున్నా అంటున్నాను కదా. నన్ను నమ్మవా? నమ్మాను కాబట్టి ఎంతవరకు వచ్చింది. నా కోసం ఇది ఒక్కటి ఫోటో నేను చెయ్యను. చేయంటే నేను చేయను. నేను బ్లాక్ మెయిల్ చెప్తున్నా. సరే సరే నెట్లో పెట్టి ఎందుకు పెడతావు? ఏం చెప్తావురా? నేను ఫోన్ చేసి నువ్వు చేసే పని ఎందుకు? కూర్చో 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 కూర్చో. కూర్చో అంటుంటే కూర్చో కూర్చో. ఎందుకు అంత కోప్పడుతున్నావు? చెప్పేది నీకే కదా, అర్థం చేసుకో. నువ్వు వచ్చిన దానికి ఎందుకు మాట్లాడేది? ఒక 5 minutes పనుకుంటే అయిపోతుంది కదా. నువ్వు మాట్లాడే మాటలు కాదు. నీ కోసం నేను ఎంత చేసినా ఇది ఒక్కటి చేయి, నా లైఫ్ సెటిల్ అవుతుంది. నువ్వు అర్థం చేసుకోవాలన్నావు. నువ్వు తప్ప నాకు ఇంకొకరు వద్దు. నేను చేయను. నువ్వే నా లోకం అంతే. ఇది ఒక్కటి చేయి నా కోసం. నేను చేయను దగ్గరనే కదా. వాడు ఆ టాపిక్ వచ్చింది ఎందుకు? ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నావు? వదిలే ఎక్కడికి. నేను చేయని చెప్తాను. నువ్వు చెప్తే అర్థం చేసుకోండి. నీ మాటలో నువ్వు మాట్లాడతావా? అంటే చేయను. నీ కోసం కన్నా నీ కోసం అని చేస్తాను కానీ వాడి కోసం నేను చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి. ఎవరు వచ్చారు? నేనే సార్ బ్లాక్ మని చెప్తాను. ఎవరు తొలుకురాలా? నువ్వు బ్లాక్ అట్లాంటి మాటలు మాట్లాడి చెప్తున్నా. అట్లాంటి మాటలు మాట్లాడు. నీకేం పని? ఎవరు ఎందుకు వచ్చావు? ఎందుకు అరుస్తున్నావు? నువ్వు బ్లాక్ మెయిల్ చేసిన చాలదా? ఏం బ్లాక్ మెయిల్ చేస్తా? ఫోటో నా ఫోటోలు ఫస్ట్ చెప్పి. నిన్ను సార్ నేను నమ్మి వచ్చినాను సార్. ఫోటోలు తీసి కొంచెం సిగ్గుందారా? నువ్వు ఆమెతోటే కనెక్షన్ పెట్టుకుని నువ్వు నీ ఫ్రెండ్ మోసం చేసినట్టు కదా. నీకేమైతుందా? మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఏంది సిగ్గుందారా? కొంచెం నాతో పనుకున్నప్పుడు నేను నమ్మి మీ ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తే నువ్వు ఆమెతో కనెక్షన్ పెట్టుకొని వాడిని ఇంట్లో నుంచి తమ్మేసినావు. సిగ్గుందారా నీకు? నన్ను మాట్లాడు. సమాధానం చెప్తారు. నీకేమైనా కొంచెం బుద్ధి అనిపిస్తుంది? నీకేమైంది ఇప్పుడు? అట్లా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మీకు కాదు ఎందుకు కొడుతున్నావు? నమ్మినందుకు
నీకేమైంది రా? నేను వచ్చినప్పుడల్లా నాకు బాగా ఎక్స్పోజ్ చేసి నాకు బాగా నేను ఇదే చెప్పానా మాట్లాడితే డ్రాప్ చేసి మళ్ళా కాదు, ఆమెకైతే బుద్ధి లేదు, మొగుడు లేడు కాబట్టి అట్లా చేసి ఉండొచ్చు. నీకేమైందిరా? మీ ఫ్రెండ్ మోసం గుర్తు రాలేదు, మీ ఫ్రెండ్ ఇట్లా అంత దగ్గరకు వచ్చినప్పుడు ఏమగాడైనా ఎందుకు ఊరుకుంటాడు భయ? ఏమనుకోవడం కొంచెం సెన్స్ ఉండాలిరా. మగోడిని కాబట్టి నువ్వు మొగుడు ఉండొచ్చు రా, వేరే వాళ్ళు ఎవరు దొరకరు నీకు, వేరే వాళ్ళతో తిరగచ్చు రా. ఫ్రెండ్ ఎట్లా మోసం చేయాలనిపిస్తుంది నీకు? అరే ఆమె నాతో అనుకుంటే నీకేం ఇబ్బంది అయింది? మీరు చేసిన తప్పుడు వల్ల ఆమె కొడుకు ఇంట్లో లేకుండా వెళ్ళిపోయిండు. మరి ఉండాల్సిందే, ఉండి వాళ్ళ అమ్మ బుద్ధి చెప్పుకోవాల్సిందే. నిన్ను తన్నాల్సి ఉండే అప్పుడు నేను పట్టుకొని తన్ని ఉంటే ఇక్కడ వాడు ఫ్రెండ్ కాబట్టి ముఖం చాటేయగా దెంగేసిండు. మీరు చేసే కాదమ్మా, నీకైనా అనిపించలేదు మరి ముందే నీ కొడుకు ఒకరు వస్తున్నంటే ఎట్లుండాలి నీకు తెలియదా? ఎట్లా క్రమ సంబంధం పెట్టుకున్నావు? అబ్బాయి మంచిగా మాట్లాడుతుండే నీ వల్ల నీ కొడుకు చేసి కాదు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుడు వల్ల మీ కొడుకు ఇంట్లో నుంచి దెబ్బేసింది కదా, కొంచెమైనా సెన్స్ ఉందమ్మా నీకు? నీకు అంతగా ఇది ఉంటే ఎవరినైనా మంచోళ్ళని చూసి పెళ్లి చేసుకొని మంచిగా ఉండాలి. అలా అని వయసుకు సంబంధం లేని ఎదవగాంతో తిరిగి ఇప్పుడు ఆ ఎదవగాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మనం చేసిన తప్పే కదా, నీ వల్లనే కదా. నువ్వు కరెక్ట్ ఉంటే ఆయనకు వచ్చేది నీకు వచ్చేది పొజిషన్. మరి నువ్వు ఆయనకి ఛాన్స్ ఇచ్చేసి ఇప్పుడు ఆడేమో ఫోటోలు తీసుకున్నావు. నీకేంద్ర ఫోటోలు వీడియో ఎట్లా తీయాలనిపించింది? ఏం చేస్తావు? ఎందుకు అంటే నాకు కావాలనే నువ్వు ఫోన్ చేసి నాకు దీనికోసమేనా పిలిపించింది? దీనికోసమా పిలిపించింది? నేను ఆమెతో అనుకుంటా, నీకేమైంది? అందుకే రమ్మన్నా. నాకు అవసరం ఉంది, వ్యభిచారం లెక్క లేదు. లోకల్ పని చేయమని చెప్పగా చెప్పేది ఏంది ఇంకా అదే చెప్పేది. అవునవును, వాడు ఏం మాట్లాడతావు? ఫ్రెండ్ తో సిగ్గు శరం ఉందా? నీకు వాయి వాట్సాప్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మాట్లాడతావా? ఏదో తప్పు చేసిన మాట్లాడతావా? ఏం లేదు, ఫాల్తు వాడకం. మళ్ళీ ఉండమని ఇదని చెప్తున్నావు. అక్కడ నీకు అర్థం కాదు. నీకు ఏంటంటే అక్కడ కెమెరా రికార్డింగ్ అవుతుంది, మొత్తం రికార్డ్ చేసినాడు. నువ్వే తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు లంగా సైకిల్ చేసుకుంటా ఆమెతో తిరిగినా ఓకే, ఫోటోలు ఎందుకు, వీడియోలు ఎందుకు ఇస్తున్నావు? బ్లాక్ మెయిల్ చెప్తున్నావు ఎందుకు? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తావా? ఇట్లా కొంచెం మీ అక్క మీ అమ్మ అంటే అలా చూస్తావా? అట్లా చేస్తావాను? సిగ్గు శరం లేకుండా ఏం బతకరా? అది బతకడం కంటే ఎందుకు బతకడం చెప్పు? నీకు నీ వయసుకి ఆమె వయసుకి తేడా ఉంది. అయినా నువ్వు ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. చేసిందే తప్పు కాకుండా ఇంకో వేరే వాళ్ళతో గడపమని చెప్తావా? సిగ్గు శరం ఉండాలి. సమాజంలో తెలిస్తే ఇజ్జత్ పోతాయని తెలియదా నీకు? మీ అమ్మ నాన్న వాళ్ళది ఫోన్ ఫస్ట్ మీ అమ్మ నాన్నతో మాట్లాడు. మళ్ళీ కథలు తెగుతున్నావు. ఫోన్ ఫస్ట్ ఫోన్ ఇస్తా, నాటకాలు ఎందుకు ఇట్లా చెప్తున్నావు? ఫోన్ ఫస్ట్ ఫోన్ ఈ కథలు తెగ ఫోన్ ఇట్లాగా నిన్ను కానీ ఫస్ట్ పాస్వర్డ్ చెప్పు మరి మొత్తం రికార్డ్ అయింది. నీకు ఎక్కడ పోయి అమ్మతో నీ మీద కేసు పెట్టిస్తా. నువ్వు వీడియోలు తీసుకొని ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. కేసులో పెడితే నీకు భవిష్యత్తు ఉండవు. సంఖ్య నాకుంటా పోయి స్టేషన్లో కూర్చోవాల్సి వస్తుంది. చక్కగా పాస్వర్డ్ చెప్పు. తర్వాత ఏందని డిసైడ్ చేద్దాం. ఇద్దరు తప్పు చేసిరు. నీకు బుద్ధి లేదు, ఆమెకు బుద్ధి లేదు. నీకు బుద్ధి లేదు, ఆమెకు బుద్ధి లేదు. చేసిన తప్పు కాకుండా మళ్ళీ ఇంకా దాన్ని రికార్డింగ్ చేసుకుంటే దాబెట్టుకోడు. ఇది అరుణ్ చేసేది. రికార్డింగ్ చేసుకుంటా దాబెట్టకుండా వేరే వాళ్ళకి పంపించడము చేసే పనిటప్పుడు తెలియదు మీకు. చూసుకోమని ఫోటోలు ఏమన్నా డిలీట్ చేయి, ఫోటోలు వీడియో మొత్తం ఫోన్ అంతా ఫార్మాట్ చేస్తాను. ఒకసారి అయితే డిలీట్ చేయి. కాదురా నీకు కొంచెమైనా ఇదానికి రారా నీకు గిల్టీగా?
ఒక ఆమె బతికేమో ఆమె బతుకుతుంది, తప్పు చేసారు, ఇద్దరు కలిసి తప్పు చేసారు, ఒకరిని ఏదో చేసి వాడిని పంపించేసారు. తర్వాత అయినా చక్కగా ఉండాలని తెలియదు నీకు? మీ డాడీ నెంబర్ కాల్ చేయి, మాట్లాడిన కాల్ చేయి ఫస్ట్. వద్దులే అన్న, వద్దు చేసే పనులు తెలవాలి కదరా. వద్దులే అన్న, చెప్పదు. ఏం చెప్పదు ఏంది మరి? ఇలాంటి పని చేసుకుంటా ఇట్లా తిరుగుతున్నావు కదా ఆంటీలతో తిరుగుకుంటా. ఆమె మోజు పడింది, మోజు పడడం ఏందా? ఇప్పుడు ఆమెకు బుద్ధి లేదు, ఆమెకి ఏం తెలియక అట్లా చేసింది. నీకేమైంది అంటున్నా? ఏదో లేదు మరి. దాన్ని కాకుండా వీడియోలు రికార్డ్ చేసి పంపిస్తావు నువ్వు. ఇదా నువ్వు చేసేది? కొంచెమంది సెన్స్ ఉండాలి కాదమ్మా. నువ్వు ఇప్పుడు నీ కొడుకు ఏడు నీకు తెలియదా? మరి నువ్వు చేసేటప్పుడు అర్థం కాదా నీకు? ఇంత అసలు నీ కన్న కొడుకును వదిలేసి వాడితో తిరగడం ఏందమ్మా నువ్వు? వాడు వస్తూనే పోతున్నాడు సార్, ఎప్పుడే రావడం మానేసుకున్నాడు సార్. రావడం మానేసినంటే నీతో ఎంజాయ్మెంట్ అయిపోయింది. మరి ఇంకేం చేస్తాడు? నువ్వు బుద్ధి ఉండాలి కొంచెం. ఒక లేడీస్ అంటే నలుగురికి తెలిస్తే ఏమవుతుందని అర్థం చేసుకొని మంచిగా ఉండాలి. నీకు ఏం ప్రాబ్లం చెప్పు? నీకు అంతగా పెళ్లి చేసుకుని వేరే వాళ్ళతో ఉండొచ్చు కదా మంచిగా. పెళ్లి కాక ఒక కొడుకున్నాడు, మంచిగా చూసుకొని బతుకుతే అయిపోతాయి కదా. ఇవన్నీ ఎందుకు అవసరమా నీకు? నువ్వు ఇలాంటి చెత్తన కొడుకులు వాడుకొని నేను ఇట్లా పడేస్తారు. తర్వాత ఏం ఉండదు దక్కే నీకు. వీడితో వాడితో తిరగడం తప్ప వాడొచ్చి ఇట్లా వాడుకోవడం, వీడొచ్చి ఇట్లా వాడుకోవడం, అన్ని డబ్బులు ఇవ్వడం, వాని కోసం ఎంజాయ్మెంట్గా చేయడం, అంతే. లైఫ్ ఇదే అయిపోతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ మీ ఇద్దరికి ఇట్లా కాదు, మీ ఇద్దరి మీద కేసు పెడతాం. ఇట్లా కాదు కానీ స్టేషన్లో పోయి మాట్లాడతా. చేసే పని మీ ఇద్దరి వల్ల తప్పు చేయండి సార్. తప్పు కాదమ్మా. నువ్వు ఇంకోసారి ఇప్పుడు అవన్నీ వదిలేసి చెప్తున్నా చెప్పురా అయిందిరా. మళ్ళీ సంబంధం పెట్టుకుంటా పాలతో పడక చెప్పురా ఉంటాయిందిరా. సిగ్గు లేదురా నీకు? మళ్ళీ రిలేషన్ పెట్టుకుని మళ్ళీ ఉంటావా అమ్మతోటి? ముందు తెలియాలి. పేరెంట్స్ తెలిస్తే బాగోదు అంటే తెలిసిన తర్వాత ఉంటాయి నీకు. అక్కడ వాళ్ళ అంతా లైఫ్ అంతా నాశనం చేసుకుని ఎందుకు బతుకుడు? ఆమె వెనకాల తిరిగితే నీ లైఫే నాశనం అవుతుంది. ప్లీజ్ అని కాదు మనం మాట్లాడతాం కానీ ఫస్ట్ సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏం జరిగింది అనేది. సో వీడియో నేను ఆఫ్ చేసిన తర్వాత అయితే వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఈ అబ్బాయి ఎలాంటి తప్పుడు చేస్తుండేది అనేది క్లియర్గా వాళ్ళ ఫాదర్కి అయితే చెప్పిన. సో ఆయన ఫోన్లోని చాలా అరుచుకుంటా వాళ్ళ మీద తిట్టడం అలాంటివి చాలా చేసిండు. అప్పటికి ఫోన్లో కాదు వచ్చి మాట్లాడు అని చెప్తే నేను ఒకరోజు వచ్చి ఖచ్చితంగా మా అబ్బాయిని బుద్ధి చెప్తానని చెప్పిండు. సో తనైతే వదిలేసిన. ఎందుకంటే మళ్ళీ ఆయన ఫ్యూచర్ నాశనం అయితే చదువుకుంటున్నంట. మళ్ళీ చదువుకోకుండా ఇలాంటి పాడు పనులు చేసుకుంటా మళ్ళీ లైఫ్ అంతా నాశనం చేసుకుంటుండే. సో వాళ్ళ పేరెంట్స్కి అయితే నేను ఇన్ఫామ్ చేసిన. వాళ్ళు చెప్పాల్సింది చూసుకుంటామన్నారు. ఈమెకు నేను క్లియర్గా చెప్పిన, ఇప్పుడు మంచిగానే ఉంటుంది. శారీరక సుఖం కోసం వీడితో వాడితో ఎంజాయ్ చేసుకుంటా లైఫ్ గడిపిస్తే అయిపోదు. ఏదో ఒక రోజు నీకు ఎలాంటి పొజిషన్ బెడ్ మీద పడి ఉండడం కానీ, లేకపోతే హాస్పిటల్లో సడన్గా పడి హాస్పిటల్లో ఉన్నప్పుడు నీతోటి ఎంజాయ్మెంట్ చేసేటోళ్ళు ఎవరు నీ దగ్గర రారు. ₹1 ఇయ్యడు, ఏం చెయ్యరు. అప్పుడు నీ బతుకు కుక్క బతుకు అవుతుంది. నిన్ను చూసేటోళ్ళు ఎవరైనా ఉంటారంటే నీ బ్లడ్ రిలేషన్. అంటే ఇప్పుడు నీ బ్లడ్ రిలేషన్ నీ హస్బెండ్ ఎలాగో లేడు, పోయిండు. ఉన్నది ఒకటే కొడుకు చూడడం తప్ప ఇంకెవరు చూడరు నిన్ను. ఈ వయసులో నీకు ఇలాంటి కోరికలు పెట్టుకొని అనవసరంగా లైఫ్ నాశనం చేసుకుంటున్నావు. ఫస్ట్ నీ కొడుకుని ఏడున్నాడో వెతికి తెచ్చుకొని మంచి లైఫ్ మళ్ళీ బ్యాక్ తీసుకొని. సో ఆమెకు నేను చెప్పిన, మీ కొడుకుకి నువ్వు ఎట్లా అట్లా చెప్పి చెప్పి ఇంకోసారి తప్పు చేయని చెప్పి అప్పటి నుంచి అయినా మంచిగా ఉండమని చెప్పిన. సో దానికోసం నేనైతే ఆమెని కౌన్సిలింగ్ అయితే చాలాసేపు ఇట్లా నీట్గా చెప్పడం జరిగింది. మీరు కూడా ఆలోచించండి. ఎవరైనా ఇప్పుడు ఈరోజు వచ్చి ఎంజాయ్ చేసేటోడు ఎవరు డబ్బులు పెట్టాడు నీ లైఫ్ మొత్తం మిమ్మల్ని చూడరు. చూసేటోళ్ళు ఎవరైనా ఉంటారంటే బ్లడ్ రిలేషన్. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీని మీరు వదులుకోకండి. ఎవరైనా ఇలాంటి పొజిషన్లో ఉండేటోళ్ళే చెప్తున్నా. ఆమెకు నేను క్లియర్గా కౌన్సిలింగ్ ఇచ్చి అయితే తర్వాత స్టేషన్ తీసుకెళ్ళి మిస్సింగ్ కేసు అయితే పెట్టించిన. వాళ్ళ అబ్బాయి మిస్ అయినట్టు ఫొటోస్ అవి ఇచ్చి. సో వాళ్ళైతే వెతికి చెప్తామని చెప్పారు. సో ఇది జరిగింది ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్లా కోరికల గురించి కన్నా కొడుకుని వదిలేసి ఎటు పోయిండో గిడ పట్టించుకోకుండా ఆమె శరీర సుఖం కోసం ఇట్లా చెడు పని చేసుకుంటా లాస్ట్కి ఎట్లా ఆమె మీదనే ఎట్లా రివర్స్ అయిందో మీరు చూశారు కదా. సో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. రేపటి నాడు ఎట్లుంటుంది అంటే, ఉన్నది లైఫ్లో నువ్వు సచ్చినా పోయినా కూడా నిన్ను చూసేటోళ్ళు ఎవరు ఉండరు. ఉన్నది ఒక కొడుకుని కూడా నువ్వు కాపాడుకోకపోతే ఆమె బతుకు వేస్ట్ ఇంకా ఆమె. సో నేను అట్లా ఆమెకి చాలా క్లియర్గా చెప్పిన.
ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పిన. సో ఆమె చేంజ్ అవుతుందా లేదా అనేది ఆమె వరకే వదిలేస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, నేను చేసిన విధానం కరెక్ట్ రాంగ్ కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో నేను మీకు కలుస్తాను ఫ్రెండ్స్. చాలా